అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. చాలామంది రైతులకు ఇంకా రైతు భరోసా పడలేదు. 4 ఎకరాల వరకే రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటివరకు ఎంతవరకు జమైందనే విషయాలు మనం చూసినట్లయితే, ప్రస్తుతం అమల్లో ఉన్న రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది. ఈ యాసంగి సీజన్‌లో మొదటి విడతగా 6,000 చొప్పున జమ చేయగా, ఇప్పటివరకు 4 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకి ఈ నిధులు అందాయి. మిగతా రైతులకు ఇంకా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా 8,834 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 4,166 కోట్లు మాత్రం విడుదలయ్యాయి. మిగిలిన 4,834 కోట్ల రూపాయల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక ఒత్తిళ్లు ఎదురైన రైతులకే మద్దతుగా లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కీలక ప్రాజెక్టులను ఒకేసారి అమలు చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడి కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో చిన్న రైతులకు ప్రాధాన్యతగా ఇచ్చి మొదటగా నిధులు విడుదల చేశారు. ఇప్పుడు మిగిలిన రైతులకు నిధులు అందించేందుకు కార్యాచరణ వేగంగా కొనసాగుతుంది. రైతులు పంట సాగుకు ముందుగానే సిద్ధమవ్వాలని, అందుకే వానాకాలానికి ముందే పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇంకా పసుపు రైతులకు కూడా బోనస్పై హామీ. నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట ఏఎస్పీ ధరల గురించి జరుగుతున్న ఈ మంత్రి తుమ్మల పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. రైతు సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిబద్ధతగా ఉందని, అన్ని వ్యవసాయ పథకాలను పునరుద్ధరించి రైతులకు పూర్తిగా మద్దతుగా నిలబడతామని తెలిపారు. ఈ పథకం సక్రమంగా అమలవుతున్నప్పటికీ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటుంది. తాజా ఆదేశాల మేరకు మే 2వ వారంలోగా రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన రైతుకు రైతు భరోసా నిధులు ఖాతాలోకి జమ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వానాకాలం పంటకు ముందస్తు పెట్టుబడి అందిస్తూ రైతులు ఆందోళనకు గురి కాకుండా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు అందడం ద్వారా రైతులకు ఊరటనిచ్చే దిశగా ప్రభుత్వం దూసుకెళ్తుంది. ఇంకా ఎకరానికి 6,000 చొప్పున ఈ రైతు భరోసా అనేది ప్రభుత్వం అందిస్తూ ఉంది. రాబోయే వానాకాలం పంట సీజన్ దృష్టిలో పెట్టుకుని కూడా రైతులకు ముందుగానే పెట్టుబడి అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలంగా ఇప్పటికే చర్యలు ముమ్మరం చేసింది. మే 2వ వారంలోగా అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో జమ చేయాలని నిర్ణయించింది. రైతులు తమకు ఇంకా రైతు భరోసా నిధులు రాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందించారు. వీరు మే 2వ వారంలోగా రైతు భరోసా మిగిలిన రైతులందరికీ కూడా అందుతుందని, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని వారు తెలియజేశారు. ఇది లేటెస్ట్ అప్డేట్. కాబట్టి ఒక రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ త్వరలోనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను మే 2వ వారంలో ప్రభుత్వం జమ చేయబోతుంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.